అదేందో కానీ మన జనాలకు ప్రతిదీ విచిత్రమే అనిపిస్తుందిలా. ఉత్తదానికి పచ్చదానికి పర్షాన్ అవుతుంటారు. ఇక ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాంచి అయితే మరీ అధ్వానమైంది అనుకోరాదు. అంతెందుకు, ఏదన్నా కొత్త దుకాణం ఓపెనింగ్ అయితే సాల్ ఇక మళ్ళా రేపు అది ఉంటుందో ఉండదో అన్నట్టే ఆ దుకాణాన్ని చూసేందుకో ఎగబడుతుంటారు. ఇక ఈ మెట్రో రైలు వచ్చినప్పుడు మనోళ్ళ ఆత్రం ఎట్లున్నదో కూడా చూసినాం. ఫోన్ దియా సెల్ఫీ కొట్ట, గిదే కథ. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లు ఎందుకు తీసినా అంటారా? ఎందుకంటే మన హైదరాబాద్ హిమాయత్ నగర్ కాడికి రాని నేను చెప్తా కానీ. ఇప్పుడు మనం మన హైదరాబాద్ హిమాయత్ నగర్ కాడున్న లిబర్టీ చౌరస్తాలు ఉన్నాం. చౌరస్తా అంటేనే బిజీ కదా, ఎవ్వరు ఆగను కూడా ఆగద్దు, లేకుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే జనం సెంటర్ లాగిర్రు, పనులు గినులు ఇడిచిపెట్టి మరి మొగుల మీదికి కండ్లు కాయలయ్యేటట్టు చూస్తురు. అగు చూడవు ఏమున్నదబ్బా ఇంతకు, యాప చెట్టు కనబడుతుంది కదా, ఆ యాప చెట్టుకే కరెంటు స్తంభం ఉన్నది. అగో ఆ స్తంభం మీదనే నాగిని డాన్స్ నడుస్తుంది. మంచిగా చూడురి. అగో పాము, తాసు పాము, అది ఎట్లెట్లనో కరెంటు స్తంభం ఎక్కింది. ఎవరో దాన్ని చూసిర్రు, పాము పాము అన్నారు. ఖాతమేగా జనాలు ఆగుతారా? ఇక ఆ పామును కండ్లారా చూసి ఫోన్ రికార్డ్ చేసేదందుకు తనలాడిరోల్లా. అగో నోరెల బట్టి మరి చూస్తురు కదా, ఎన్నడూ పాములను చూడనట్టు ఇప్పుడు ఆ పామును ఫోన్లో రికార్డ్ చేయకుంటే దేశద్రోహమే అవుతుంది అన్నట్టు ఎంత తనలాడుతురో చూడు. మరి రోడ్డు పక్కకా అంటే అది కాదు, నడి రోడ్డు మీదనే ఈ రామాయణ నడిచింది. ఓదికు సిగ్నల్ ఉన్నది, బస్సులు బండ్లు రోడ్డు మీదనే ఆగినాయి. అచ్చిపోయే జనాలేమో బండ్లు కార్లు ఆపి ఏమైంది అనుకుంటా సెంటర్లో నిలబడి పాముతో సెల్ఫీ దిగేందుకు, దాంతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేందుకు యోగిట్లా కష్టపడ్డారు. కీ కీ కి కీ కానీ ఎంత హారన్లు కొట్టినా వీళ్ళకి నవడితే ఒట్టు, అసలు పక్కకు జరుగుడలేదుగా. వీళ్ళు చేయబట్టి కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జాము ఖాతకు అగ్గివేట. ఇక ఆ పామేమో ఈ జనాలను చూసి కరెంటు తీగల మీదనే కమలాసన్ డాన్స్ చేస్తుంది. అసలు ఈ పాము కరెంటు స్తంభం ఎందుకు ఎక్కింది కావచ్చు. అటుకెళ్ళి కరెంటు లేనట్టున్నది, రిపేర్ చేసేందుకు ఆఫీసర్లు కూడా అత్తలేరై ఉండాలి. అందుకే సప్పు చేయక కరెంటు పని చేసి తీగలను కలిపే ఉపాయం ఇట్లా చేస్తుందా ఏంది అని కారెడ్డం ఆడుతురోల్లా.